మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో చేరి వచ్చిన అందరికీ హృదయపూర్వకమైన ప్రేమ వందనములు. దేవుని స్తోత్రం కలుగునుగాక. దైవజనమ, ఈ 2024 సంవత్సరంలో ఆగస్టు మాసంలో 3వ ఆదివారం మనం చేరి వచ్చాం. ఈరోజు ఆగస్టు మాసం 18వ తారీఖు. మనము అనుదినము దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుతున్న విశ్వాసులం. ఈ ప్రభు దినమున మనకు వచ్చిన వాక్య భాగము ఈ 2024 సంవత్సరంలో జనవరి మాసం 1వ తారీఖు నుంచి రోజు వాక్యం చదువుకుంటూ రాగా మనకు టోటల్గా మొత్తము 961వ అధ్యాయం వచ్చింది. 2022లో ప్రారంభించాము. రోజుకు ఒక అధ్యాయం చొప్పున చదువుతుండగా ఇది 2024 సంవత్సరం. ఈ సంవత్సరం మనము 961వ అధ్యాయం వచ్చాం. ఆ అధ్యాయమే మార్కు సువార్త 4వ అధ్యాయం. ఈ ప్రభు దినమందు ఆగస్టు మాసం 18వ తారీఖు 3వ ఆదివారం మనము చేరి వచ్చుటకు ప్రభు మనకు సహాయం చేశారు. ఈ ఆదివారము 33వ ఆదివారం. అంటే ఆదివారాలు సంవత్సరానికి 52 ఆదివారాలు ఉంటాయి. ఈ ఆదివారం ఈ సంవత్సరంలో 33వ ఆదివారం. ఈ ఆదివారంలో మనము దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మనకు వచ్చినటువంటి వాక్య భాగం మార్కు సువార్త 4వ అధ్యాయము 24వ వచ్చి చదువుకుందాం. మార్కు సువార్త 4వ అధ్యాయము 24వ వాక్యం చదువుదామా? మరియు ఆయన మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి. ప్రార్థన చేసుకుందాం. వాక్యం నిమిత్తం. పరలోకమందున్న మా తండ్రి, ఆకాశం మీ సింహాసనం, భూమిని పాదపీఠమయ్యా. 2024 సంవత్సరంలో ఆగస్టు మాసమందు 18వ తారీఖున ఈ మాసానికి 3వ ఆదివారం ప్రభు దినమున మేము చేరి వచ్చుటకు మాకు సహాయం చేశారు. మాకు, మా కుటుంబానికి, సంఘానికి ఆయుష్ను, ఆరోగ్యము, శక్తి, బలమిచ్చారు. యూట్యూబ్ ద్వారా చూచువారిని, మమ్మల్ని ప్రేమించు వారికి ఆయుష్ను, ఆరోగ్యము, శక్తి, బలమిచ్చి ఈ సంవత్సరానికి ఈ 33వ ఆదివారం కూడా నీ సన్నిధానములో, నీ మందిరములో నీ వాక్యము ధ్యానించే అవకాశం మాకు ఇచ్చినందుకై స్తోత్రం. మేము 2022 నుంచి రోజుకు ఒక అధ్యాయం చొప్పున క్రమంగా చదువుకుంటూ రాగా ఈరోజు మాకు 961వ అధ్యాయం ఇచ్చారు. ఆ అధ్యాయమే మార్కు సువార్త 4వ అధ్యాయం. అందులో 24వ వాక్యము చదువుకున్నామయ్యా. ఆ వాక్య భాగాన్ని విరిచి వడ్డించుకొనుచుండగా మీరు ఆస్వాదించండి. మేమందరం తిని తృప్తి పొంది ఆ వాక్యం ద్వారా వచ్చే బలము ద్వారా నీ కొరకు, నీ మహిమార్థం జీవించడానికి కావలసిన పరిశుద్ధాత్మ తోడ్పాటు మాకు దయచేయండి. మాత్రమే కాకుండా మీరు ఆ వాక్యం భాగం నుంచి మేమందరం నేర్చుకొని చక్కగా ఇతరులకు మాదిరిగా ఉన్నట్లుగా మాకు సహాయం చేయండి. ఈ ఆదివారం వచ్చు ఆశీర్వాదాలు మాకు దయచేయమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మంచి దైవజనమా, మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మరొక్కసారి చేరి వచ్చిన అందరికీ యేసయ్య నామంలో స్నేహవందనం తెలియపరుస్తున్నాను. మంచిది. ఈ యొక్క మార్కు సువార్త 4వ అధ్యాయము మనము చదివిన వచ్చిన ప్రకారంగా అంశము ఏమి చేసుకుందామంటే, ఇంతకు ముందులాగానే గత రోజుల్లో మనం నేర్చుకున్నాం ఏ విషయాల్లో మెలకువగా ఉండాలి నేర్చుకున్నాం. గత రోజుల్లో ఏ విషయాల్లో మెలకువగా ఉండాలని అప్పుడు నేర్చుకున్నాం. మొదటిగా ప్రారంభంగా ప్రార్థన విషయంలో మెలకువగా ఉండాలి నేర్చుకున్నాం. ఎందుకంటే మానవునికి ఊపిరి ఎంత ప్రాముఖ్యమో క్రైస్తవునికి, విశ్వాసునికి ప్రార్థన అంత ప్రాముఖ్యం. కాబట్టి ప్రార్థన విషయంలో మెలకువగా ఉండాలని, ప్రభు రాకడలో ఎత్తబడే విషయంలో మెలకువగా ఉండాలి, లేకుంటే ప్రభువుని ఎదుర్కొనే విషయంలో మెలకువగా ఉండాలని కొన్ని విషయాలు నేర్చుకోం కదా. అదే కోణములో ఈరోజు ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. సర్వసాధారణంగా జాగ్రత్తలు చెప్పేటువంటి రోజుల్లో మనం ఉన్నాం. అత్తగారింటి వెళ్ళే అమ్మాయికి తల్లిదండ్రులు జాగ్రత్తగా చెప్తారు. వివాహం చేసుకోబోతున్న అబ్బాయితో అమ్మాయి విషయంలో, వారి అమ్మా నాన్న విషయంలో జాగ్రత్తలు చెప్తారు. అలాగే వాహనాలు నడిపే వాళ్ళకి జాగ్రత్తలు చెప్తారు. స్కూలుకు, కాలేజీకి వెళ్ళే వారికి జాగ్రత్త చెప్తారు.
ఇలాగా ప్రతి విషయాల్లో జాగ్రత్తలు ఉంటాయి. సముద్రంలో చేపలు పట్టేవారికి జాగ్రత్తలు ఉంటాయి. అలాగ జాగ్రత్తలు కలిగిన రోజుల్లో మనము దైవ సంబంధంగా ఏ విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. భూ సంబంధ విషయాల్లో చెప్పినా చెప్పకపోయినా జాగ్రత్తలు మనకు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. మన దగ్గర క్యారీ ఉంటే ఒక చోట స్కూల్లో లేకుంటే రైల్లో తినేటప్పుడు కోతులు ఉంటాయి, జాగ్రత్త. మన భోజన పదార్థాలు లాక్కుంటాయని జాగ్రత్త పడతాం. అలాగే జోబులో డబ్బులు ఉంటే ఎవరైనా దొంగతనం చేస్తారని డబ్బులను జాగ్రత్తగా చూసుకుంటాం. బంగారు జాగ్రత్తగా చూసుకుంటాం. భూ సంబంధమైన విషయాలు చెప్పనవసరం లేదండి. ఎవరి జాగ్రత్త వాళ్ళు తీసుకుంటారు, తప్పకుండా తీసుకుంటారు. కానీ దైవ సంబంధ విషయాలు కూడా మనకు దేవుడు తన పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి జాగ్రత్తలు చెబుతున్నాడు. కాబట్టి ఈ మార్కు వార్తలో 1వ విషయం వచ్చి మరలా చదువుతాం. ఆ వచనాన్ని 1వ విషయంలో మార్కు వార్త 4వ అధ్యాయము 24వ వచనం, 4వ అధ్యాయము 24వ వచనం మార్కు వార్తలో ఏ విషయాల్లో జాగ్రత్త ఉండాలి. నెంబర్ 1, మరియు ఆయన మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి. అంటే దేవుని ఉద్దేశం, దేవుని ఆలోచన, విశ్వాసులు యేసు రక్తములో కడగబడిన ఆయన పిల్లల్ని ఉద్దేశించి ఆయన నేర్పుతున్నాడు. మీరు ఏమి వినుచున్నారో ఆ వినే విషయంలో జాగ్రత్త. అంటే మనము చెత్త చెదారంతో కూడిన విషయాలు వింటూ ఉంటాం. సాధారణంగా టీవీలు, మొబైల్ ఉన్నాయి కాబట్టి ఎక్కువ శాతం రీల్స్ చూస్తూ వింటూ ఉంటాం. కుటుంబ సమస్యను బట్టి, ఆర్థిక సమస్యను బట్టి, ఇరుకు ఇబ్బందులను బట్టి కాసేపన్నా నవ్వుకుందామని ఆ రీల్స్ చూసుకుంటూ నవ్వుకుంటూ ఉంటాం. అవి చూసుకుంటూ ఉంటాం, అవి వింటూ మనము సంతోషిస్తూ ఉంటాం. భూ సంబంధంగా అవి మీరు ఇష్టపడుతున్నారు. అయితే దైవ సంబంధంగా దేవుడు అంటున్నాడు, ఏ విషయాలు మీరు వింటున్నారు, ఆ వినే విషయంలో ఎంత జాగ్రత్త కలిగి ఉన్నారు అన్న విషయాన్ని దేవుడు మనల్ని అడుగుతున్నాడు. మీరు విను విషయంలో జాగ్రత్తగా చూచుకొనవలెను. మళ్ళీ చదువుదాం వచనాన్ని, మనకు బాగా అర్థం కావాలి. 4:24 మార్కు సువార్త. మరియు ఆయన అనగా యేసు ప్రభువారు, మీరేమి వినుచున్నారో శిష్యులారా లేక వచ్చిన వాళ్ళారా, మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి. ఏ విషయాల్లో మనము జాగ్రత్తగా చూచుకొనవలను. అంశం ఏంటిది? ఏ విషయాల్లో జాగ్రత్తగా చూచుకొనవలను. ఉదాహరణకి మనం ఎక్కడికన్నా బయటికి వెళ్తుంటే మనం స్నానం చేస్తాము, వస్త్రాలు వేసుకుంటాము, ఆ తర్వాత అద్దం దగ్గర నిలబడి జాగ్రత్తగా చూచుకుంటాం. ఏమని? మనం దూకున్న వెంట్రుకలు బాగున్నాయా, మనం వేసుకున్న పౌడరు మచ్చలుగా ఉందా, బాగుందా అని ఫేసును అద్దం దగ్గర జాగ్రత్తగా చూసుకుంటాం. ఎక్కడే కానీ మరకలు లేకుండా శుభ్రం చేసుకుంటాం. జాగ్రత్తగా మన ముఖమును చూచుకొని బయటికి వెళ్తాం కదా. అట్లాగే పరిశుద్ధ గ్రంథం మనకు బైబిలు అద్దం లాంటిది. కాబట్టి మన ఆత్మీయ జీవితం ఎలాగుందో జాగ్రత్తగా చూచుకోవాలి. ఎవరు వాళ్ళే చూసుకోవాలి. ఇప్పుడు నా ముఖము అద్దం చూసుకుంటే నా భార్య తన ముఖము అద్దము చూసుకో అవసరం లేదంటారా? లేదు. మేమిద్దరం బయటకు వస్తున్నప్పుడు ఎవరంతటికి వాళ్ళు మా అద్దాల దగ్గర నిలబడి మా ముఖమును జాగ్రత్తగా చూసుకుంటాం, బయటకు వస్తాం. నాది ఆమెకు రాదు, ఆమె నాకు రాదు. ఎవరి ముఖాన్ని వారే చూసుకొని జాగ్రత్తగా చూసుకొని శుభ్రంగా బయటికి వెళ్ళాలి. అట్లాగే ఆత్మీయతలు కూడా ఎవరి ఆత్మీయ జాగ్రత్తలు వారే కలిగి ఉండాలి. నేను నా ఆత్మీయ జాగ్రత్తను నేను బాగా జాగ్రత్తగా చూసుకోవాలి. నా భార్య, మా జాయి కదా, మేము ఎవరికి వారిగా, కుమార్తె ఒక్కతైనా మేము ముగ్గురంగా ఉన్నప్పటికీ ఎవరి జాగ్రత్తలు మేమే చూసుకోవాలి. నా జాగ్రత్త నాది, నా భార్య జాగ్రత్త ఆమెది, జాయ్ జాగ్రత్త ఆమెది. కాబట్టి ఎవరి జాగ్రత్తలు వారు జాగ్రత్తగా చూచుకోవాలి. మొట్టమొదటిగా ఏ విషయంలో జాగ్రత్త చూసుకోమన్నాడు యేసుప్రభు అంటే విను విషయంలో. మనం విని విషయంలో జాగ్రత్తగా చూచుకొనవలను. ఏం వింటున్నా మనము, ఏం వినకూడదు. సామాన్యం చెప్తూ ఉంటాం కదా, మనం 3 కోతుల గురించి ఎప్పుడు వింటూ ఉంటాం. 3 కోతులు: చెడు చూడకు, చెడు వినకు, చెడు మాట్లాడకు. అంటే ఏదైతే వినాలో దాన్నే వినాలని వాటి ఉద్దేశం. అట్లాగే దేవుని పిల్లలుగా మనం వినే విషయాల్లో చెడు వినకుండా మంచి వినాలి. విశేషంగా వాక్యం చదువుదాం. నిర్గమాకాండము. దేవుడు
విను విషయములో జాగ్రత్తగా చూచుకొనవలెను అని ఒకటో విషయం మనకు నేర్పిస్తున్నాడు. నిర్గమాకాండం 23వ అధ్యాయము 22వ వాక్యం చదువుదామా? అయితే నీవు ఆయన మాటలు జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తు చేసిన ఎడలా నేను నీ శత్రువులకు శత్రువును నీ విరోధులకు విరోధునై ఉందును. చూడండి, దేవుడు ప్రామిస్ చేస్తున్నాడు. ఏం ప్రామిస్ చేస్తున్నాడు? నీవు దేవుని మాటలు జాగ్రత్తగా విని, మరి కొన్ని చోట్ల శ్రద్ధగా విని ఉంటుంది. మన అంశం ఇప్పుడు ఏ విషయాల్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఒకటి, విని విషయంలో జాగ్రత్తగా చూసుకోవాలి. నా మాటలు జాగ్రత్తగా విని, సాధారణంగా ఈ ఇంటి వాళ్ళు ఆ ఇంటి వారి గురించి లేకుంటే వేరే వాళ్ళ గురించి చెప్తుంటే జాగ్రత్తగా వింటాం. మనకు నచ్చిన విషయాలు, మన చెవులు అలాంటి వాటిని ఇష్టపడతాయి. కాబట్టి లోక సంబంధం విషయాలు వద్దన్నా నువ్వు జాగ్రత్తగా వింటావు. దేవుడు అంటున్నాడు, నా మాటల్ని జాగ్రత్తగా వింటే నేను నీ శత్రు విషయంలో నేను కూడా శత్రుగా చూస్తా, నీ విరోధి విషయంలో నేను కూడా విరోధినై ఉంటా. చూడండి, దేవుడు మనము యేసయ్య మాటల్ని, ప్రేమగల దేవుని మాటల్ని, మన కొరకు రక్త త్యాగం చేసి మనల్ని పాపము నుండి శాపము నుండి విడిపించిన దేవుని మాటలు జాగ్రత్తగా వింటే మన శత్రులు ఎవరున్నారో వారికి ఆయన శత్రువుగా ఉంటాడంట. మనకు విరోధులు ఎవరున్నారో వారికి ఆయన విరోధిగా ఉంటాడంట. కాబట్టి విని విషయంలో మొదటిగా మనము జాగ్రత్తగా ఉందాం. లోక సంబంధమైన ఏం విన్నా వినకపోయినా దేవుడు వాటి గురించి అంటలేదు. కానీ నీవు దేవుని కుమారుడు, లోకములోను ప్రత్యేకించబడ్డవాడు, నువ్వు ప్రత్యేకించబడిన దేవుని కుమార్తెవు. కాబట్టి నానా చెత్తా చెదరంతో కూడిన విషయాలు వినకూడదు. ఆ వినకుండా దేవుని మాటలు వింటే, యేసయ్యను గూర్చిన మాటలు వింటే, జాగ్రత్తగా వింటే, అది కూడా మళ్ళా జాగ్రత్తగా వింటే దేవుడు మన పక్షంగా ఉంటాడంట. మన పక్షంగా ఆయన మనతో నడుస్తాడంట. కాబట్టి దయచేసి ఈరోజు దేవుడు, ఈ ఆదివారం దేవుడు నీ పక్షంగా ఉండాలంటే నీవు దేవుని గురించి జాగ్రత్తగా వినాలి. చాలామంది మందిరానికి వస్తే కింద కూర్చోనో కుర్చీలో కూర్చోనో వాక్యం చెప్పేటప్పుడు దేవుని మాటలు వినిపిస్తప్పుడు జాగ్రత్తగా వినకుండా తల వంచుకొని మొబైల్ చూస్తూ ఉంటారు. మొబైల్ చూస్తూ వింటారు. అది జాగ్రత్త అంటారా? కాదు. అలాగే పక్కనోళ్ళని చూస్తూ వింటూ ఉంటారు. పక్కనోళ్ళు ఎలాంటి శారీ వేసుకుని ఇస్తారు, ఆమె మ్యాచింగ్ శారీ వేసుకుందా, బ్లౌజుకు శారీకి మ్యాచ్ అయిందా, లేకుంటే ఆ సహోదరులు వేసుకున్న ప్యాంటు షర్టు మాంగళ్య షాపులను తీసుకున్నారా, లేకుంటే సౌత్ ఇండియా షాపులోంచి కొన్నాడా అని వాటి వైపు చూస్తూ బ్రాండెడ్ కంపెనీవేనా లోకల్వా అనేది వాళ్ళని వీళ్ళని చూసుకుంటూ వింటున్నట్టుగా ఉంటారు. కానీ అయితే జాగ్రత్తగా వినరు. ఒక్క పదం మిస్ అయితే ఎట్లా, ఒక మాట మిస్ అయితే ఎట్లా, ఏ మాట నన్ను తాకుతుందో, ఏ మాట నన్ను, నా కుటుంబాన్ని దేవుని కృపలో నడిపిస్తుందో ఆ మాట నాకు కావాలి. ప్రసంగం అంతా ఏ వ్యక్తిని మార్చదు. ప్రసంగములో ఏదో ఒక మాట చేత ఆదరించబడతావు, ధైర్యపరచబడతావు, దేవుని చేత ప్రోత్సహించబడి ముందుకు సాగుతావు. నీ కుటుంబ సమస్యల్లో ఉన్నప్పుడు, లేక నీ కుటుంబ సభ్యుల దగ్గర ఉన్న అసమాధానం బట్టి నెమ్మది పొందుకోవాలంటే దేవుని మాటలు నీవు జాగ్రత్తగా వినాలి. దైవజనమా, అది కలిగి ఉందాం. ఏ విషయాల్లో మనం జాగ్రత్తగా చూసుకోవాలంటే దేవుని మాటల వినేషములో జాగ్రత్తగా ఉన్నామా? ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుందాం, మనల్ని మనం చూసుకుందాం. నిజంగా నేను దేవుని మందిలో ఉన్నప్పుడు కానీ, దేవునితో ప్రార్థన చేసుకున్నప్పుడు కానీ, దేవుని వాక్యం చదువుతూ వింటున్నప్పుడు కానీ నేను జాగ్రత్తగా వింటున్నానా అని ఎవరిని వారు చూచుకుంటే దేవుడు వారి పక్షంగా ఉంటాడంట. సహోదరి సహోదరుడా, దేవుడిని పక్షంగా, నీ కుటుంబ పక్షంగా ఉంటాను అంటున్నాడు. నీ శత్రువుకు నేను శత్రువు అయి ఉంటా, నీ విరోధికి నేను విరోధినై ఉంటా. అయితే నీవు నా మాటల్ని జాగ్రత్తగా వినాలి. విందామా? ఇంతకుముందు ఎలా జరిగామో, ఎలా విన్నామేమో కానీ ఈరోజు తీర్మానం చేసుకుందాం. దేవుని మాటలు, దైవజనుడు, దైవ సేవకుడు దేవుని మాటలే కదా చెప్పేది. ఆ చెబుతున్న మాటలు
జాగ్రత్తగా విందామన్న మనసు కలిగి విని విషయంలో జాగ్రత్తగా చూసుకుందామా? మంచిది. రెండో విషయం వద్దాం. ఏ విషయాల్లో మనం జాగ్రత్తగా చూచుకొనవలను? ఒకటో విషయము, విని విషయంలో జాగ్రత్తగా చూచుకొనవలను. రెండో విషయము చూద్దాం. వాక్యము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 10వ విషయం చూడండి. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలాగ కట్టుచున్నాడు, అనగా పునాది మీద ఎలా కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకొనవలెను. హల్లెలూయా. దైవజనమా, పునాది విషయంలో జాగ్రత్తగా చూచుకొనవలెను. మన మధ్య బేల్దారులు ఉన్నారు కదా. బేల్దారులు మొట్టమొదటిగా ఇండ్లు కట్టేటప్పుడు, మందిరం కట్టేటప్పుడు, ఏమి కట్టేటప్పుడైనా పునాది జాగ్రత్తగా చూచి కడతారు. పునాది బాగుంటే ఆ పైన ఎన్ని బిల్డింగ్లను కట్టవచ్చును. కాబట్టి పునాదిని జాగ్రత్తగా చూచుకొనవలెను. బిల్డింగ్ కట్టిన తర్వాత పునాది బాగోలేకపోతే ఆ బిల్డింగ్ అన్నీ పర్రలు వచ్చి ఉంటాయి, లేక ఆ పగుళ్ళు వచ్చి ఉంటుంది కదా. అలాంటి పగులు రాకుండా ఉండాలంటే, బిల్డింగ్ చక్కగా చూడముచ్చటగా ఉండాలంటే ఖచ్చితంగా పునాది బాగుండాలి. చూడండి, మన బిల్డింగ్లు ఎక్కడన్నా పగుళ్ళు కనబడుతున్నాయి, ఎక్కువగా కనబడట్లేదు కదా, తక్కువగా ఉన్నాయి. ఎందుకని? మన బిల్డింగ్ యొక్క పునాది చాలా చక్కగా జాగ్రత్తగా చూచుకుంటూ కట్టబడింది. సహోదరుడు నవీను, వాళ్ళ అన్న చంద్రశేఖరు, అలాగే సంఘ విశ్వాసులు, అలాగే మన వారందరూ ప్రయాసపడి ఈ పునాది విషయంలో ఎంతో సహకరించారు. కనుక విశ్వాసంతో ప్రార్థనాపూర్వకంగా ఈ మందిరం యొక్క పునాది వేయబడింది. కాబట్టి పగుళ్ళు, నెరలు ఎక్కడ కనబడుతున్నాయా? కనబడలేదు. చూడండి, తక్కువగా ఉన్నాయి. కాబట్టి పగులు లేకుండా ఉండాలంటే పునాది జాగ్రత్తగా ఉండాలి. అందుకే పునాదిని మనము జాగ్రత్తగా చూసుకోవాలి. ఆత్మ సంబంధంగా కూడా క్రీస్తు బనబడుతున్నటువంటి ఆయన మీద మన పునాది ఉండాలి. ఆ పునాది బాగుంటే, ఫౌండేషన్ బాగుంటే, ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా పగుళ్ళు ఉండవు, నెర్రలు ఉండవు. కారణం ఏంటంటే పునాది చక్కగా ఉంది కాబట్టి, పునాది భద్రంగా ఉంది కాబట్టి. అందుకే పునాది విషయంలో జాగ్రత్తగా చూచుకొనవలెను. పునాది బాగుంటే అందుకే బైబిల్ ఉన్నది, పునాది పాడైపోతే నీతిమంతులు ఏం చేస్తారు? ఒక విశ్వాసి పునాది, ఒక క్రైస్తవుని పునాది పాడైపోయిందనుకో, నీతిమంతులు ఏం చేస్తారయ్యా? ఏమీ చేయలేరు కదా. కాబట్టి పునాది భద్రంగా ఉంటే బిల్డింగ్ ఎక్కడే కానీ గీతలు పగుళ్ళు కనబడవు. కాబట్టి దయచేసి దైవజనమా, పునాది విషయంలో జాగ్రత్తగా చూసుకుందాం. ఆత్మ సంబంధంగా నీ పునాది బాప్తిసంతో, మారు మనసుతో కూడిన బాప్తిసము, పరిశుద్ధాత్మ ఫలముల యొక్క విధానంతో నీ పునాది గనక జాగ్రత్తగా చూసుకొని ఉంటే, నీకు ఎన్ని సమస్యలు వచ్చినా, నువ్వు ఎన్ని కష్టాల్లో ఉన్నా, ఎన్నో నిందల్లో ఉన్నా ప్రభువుని విడిచిపెట్టి వెళ్ళావు, సంఘమును విడిచిపెట్టి వెళ్ళావు. కారణం ఏంటంటే నీ పునాది ఎలా ఉంది? జాగ్రత్తగా ఉంది. కాబట్టి పునాది విషయంలో జాగ్రత్తగా చూసుకుందాం సుమా. ఒకటి, దేవుని మాటలు వినే విషయంలో జాగ్రత్తగా చూసుకోవాలి. రెండు, పునాది విషయంలో జాగ్రత్తగా చూసుకోవాలి. ఒకవేళ కాంట్రాక్ట్ ఇచ్చిన ఆ బిల్డింగ్ పునాది వేసే కాడ నుంచి నువ్వు చూసుకుంటా ఉంటే, నువ్వు నివాసం చేసినప్పుడు ఆ నివాసంలో పగుళ్ళు, నెర్రలు కనబడవు. కనుక దయచేసి పునాది జాగ్రత్తగా చూసుకుందాం. దానికి వాక్యం చూడండి. తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 18వ వాక్యం చదువుదామా? తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 18వ వాక్యం చదవండి.
వారు వాస్తవమైన జీవమును సంపాదించుకుని నిమిత్తము వారు వాస్తవమైన జీవమును సంపాదించుకున్న నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయువారును సత్క్రియలను ధనము గలవారును ఔదార్యము గలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై ఉండవలెనని వారికి ఆజ్ఞాపించుము. తిమోతి, రాబోయే కాలానికి, రాబోయే దినములకు, రాబోయే కాలమునకు, రాబోయే యుగములోకి మనం మంచి పునాది వేసుకోవాలి. చాలా మట్టుకు మంచి నివాసములో ఉండాలంటే మంచి పునాది ఉండాలి. ఆత్మ సంబంధంగా కూడా నువ్వు కొనసాగించే ఈ క్రైస్తవ జీవితానికి, ఈ విశ్వాస జీవితానికి మంచి పునాది వేసుకో సహోదరుడా, సహోదరి, మంచి పునాది వేసుకో. రాబోయే కాలంలో నీకు మంచిగా ఉండాలంటే ఇదిగో ఆ కింద ఇవ్వబడిన విధానంగా నీవు నేను జీవిద్దాం. తమ ధనములో ఇతరులను వాళ్ళు చేసుకుంటున్నారట, ఇతరులకు ఔదార్యం చూపించే వారిగా ఉన్నారట, కాబట్టి మేలు చేసేవారిగా ఉన్నారట. ఇదంతా పునాదిలో జరిగేటువంటి విధానంలో రాబోయే కాలానికి నీవు చక్కగా నివాసం చేయాలంటే, రాబోయే యుగములో, రాబోయే కాలములో, లేకుంటే మనం పొందబోయే పరలోకములో దుఃఖం ఉండదు, వేదన ఉండదు, కన్నీరు ఉండదు, అక్కడ తిట్లు ఉండవు, కొట్లాట ఉండదు, అక్కడ రాజకీయం ఉండదు, అక్కడ ద్వేషం ఉండదు, అసూయ ఉండదు. ఆ లోకములో, ఆ కాలములో నీవు ఉండాలంటే ఇప్పుడే, ఇక్కడ ఉన్నప్పుడే, ఈ భూలోకంలో ఉన్నప్పుడే మంచి పునాది వేసుకో. అలా చెప్పు తిమోతి అని అపోస్తలుడు పౌలు తిమోతికి తెలియపరుస్తున్నారు. కాబట్టి దైవజనమా, మనం ఏ విషయాల్లో మనము జాగ్రత్తగా చూసుకోవాలంటే, ఒకటి, దేవుని మాటలు వినే విషయంలో జాగ్రత్తగా చూసుకోవాలి. 2, పునాది వేసుకునే విషయంలో జాగ్రత్తగా చూసుకోవాలి. మూడో చూద్దాము. అదే అపోస్తలుడు పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 12వ వాక్యం చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 12వ వచనం. తాను నిలుచున్నానని తలంచుకొనువాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. చూడండి, ఎవరన్నా నిలబడ్డాన్ని తెలుసుకుంటే ఆ నిలబడ్డవాడు పడకుండా ఉన్నట్లుగా జాగ్రత్తగా చూచుకొనవలెను. మెట్లెక్కుతున్నప్పుడు, ఆ స్టెప్స్ ఎక్కుతున్నప్పుడు స్టెప్పు కాలు పెడితే కిందికి పడిపోతాం. అలాగే మనం కింద పడే అవకాశం ఉంది. ఆ మధ్య విమల వాళ్ళ నాన్న, మా మామ, పిల్లనిచ్చిన మామ, డోన్లో మార్కెట్ వెళ్తున్నాడు. ఒక రాయి మీద అలా కాలు పెట్టాడు. ఆ కాలు సరిగా మోపపోవటం మూలంగా అట్లా స్లిప్ అయి కింద పడి కాలు విరిగింది. దేవుని కృప వల్ల, అందరి ప్రార్థన వల్ల ఇప్పుడు ఆరోగ్యంగా నడుస్తున్నాడు చిన్న వాకర్తో. అంటే తన నడుస్తున్నప్పుడు ఎలా అడుగులు వేస్తున్నాడో, ఆ వేసే వ్యక్తి ఎక్కడ నిలబడుతున్నాడో, రాయి మీద నిలబడుతున్నాడా, మట్టి మీద నిలబడుతున్నాడా, లేకుంటే ఇసుక మీద నిలబడుతున్నాడా, బురదలో నిలబడుతున్నాడా అనేది జాగ్రత్తగా చూసుకోవాలి. లేకపోతే కింద పడే అందుకే నిలుచున్నవాడు తాను పడకున్నట్లుగా జాగ్రత్తగా చూచుకొనవలెను. జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మనపైనే ఉంది. అందుకే యేసుకేలు ప్రవక్త 2వ అధ్యాయము 1వ వచనం ఉన్నాడు చూడండి. ఆ మాట, నరపుత్రుడా నీవు చక్కగా నిలబడుము. దేవుడు తన పిల్లలకి చెప్తున్న మాట ఏంటంటే, ఓ సహోదరి, యేసు రక్తములో కడగబడిన నరపుత్రుడా, యేసు రక్తంలో కడగబడిన నరపుత్రిక, చక్కగా నిలబడుము. శారీరకంగా ఇలా నిలబడి, నేను ఇప్పుడు వాక్యం మీకు బోధిస్తున్నా కదా, నేను పడకుండా జాగ్రత్తగా నిలబడ్డాను కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను. అట్లాగే ఆత్మ సంబంధంగా ప్రతి ఒక్కరూ ఏ లోపం లేకుండా చక్కగా నిలబడాలి. చక్కగా నిలబడిన వాళ్ళతోనే దేవుడు మాట్లాడేది కూడాను. నరపుత్రుడా, చక్కగా నిలబడుము, నేను నీతో మాట్లాడాలి. చూడండి, దేవుడు ఎవరితో మాట్లాడతారంట? ఎవరు చక్కగా నిలబడతారో వారితో దేవుడు మాట్లాడతాడు. మరొక వాక్యం చూడండి, చక్కగా నిలబడడం అంటే ఏంటిది? ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 13వ వాక్యం చదువుదామా? అందుచేతను
మీరు ఆపద్దినమందు మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును వారిని ఎదిరించుటకును సమస్తమును నెరవేర్చిన వారై సమస్తమును నెరవేర్చిన వారై నిలవబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. నిలబడటానికి ఏం కావాలంట? శక్తి కావాలి. చాలామంది మన సహోదరులు ఆరాధనలో 10 నిమిషాలు కంటే ఎక్కువసేపు నిలబడలేరు. వెంటనే కూర్చుంటారు, కుర్చీలో కానీ కింద కానీ కూర్చుంటారు. కారణం ఏమి? నిలబడటానికి వాళ్ళకి ఏం లేదు, శక్తి లేదు. దైవ సేవకులు గంటలు నిలబడి బోధిస్తూ ఉంటారు. కొన్ని సంఘాల్లో గంటలు నిలబడి ఆరాధిస్తుంటారు. బైబిల్లో 3 గంటల సేపు నిలబడి పాపాలు ఒప్పుకున్నారంట. 3 గంటల సేపు నిలబడి వాక్యాన్ని చదివారంట. అంటే 3 గంటల సేపు నిలబడటానికి వాళ్ళకి ఏముంది? శక్తి ఉంది. కాబట్టి నిలబడివాడు పడకుండా జాగ్రత్తగా చూసుకోవాలంటే ఏం చేయాలి? మంచి ఆత్మ సంబంధమైన ఆహారం తినాలి. శారీరకంగా నువ్వు బాగా నిలబడాలంటే ఏం చేయాలి? ఖచ్చితంగా నీ ఎముకల్లో శక్తి ఉండాలి, సత్తువు ఉండాలి. అప్పుడేం చేయాలి? నువ్వు మంచి బలమైన ఆహారం తినాలి. రాగి మాల్టు తాగాలి, లేకుంటే సాముల గంజి తాగాలి, లేకపోతే బిర్యానీ తినాలి, లేకపోతే మంచి ప్రోటీన్స్ ఉన్న ఆహారాన్ని తినాలి. ఎందుకని? నిలబట్టడానికి ఏం కావాలి? నీకు శక్తి కావాలి. నిలబడలేక 15 నిమిషాలు, ఒక అరగంట ఆరాధనలో నిలబడలేకపోతున్నావు. నువ్వు నీరసం వచ్చేస్తుంది, బలహీనంగా ఉన్నానని కూర్చుంటున్నావు. గల కారణం ఏంటంటే శక్తి లేదు. అందుకే దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకో. నువ్వు శక్తి గలవాడై నిలబడతావు. అందుకే చక్కగా నిలబడటం అర్థం ఏంటంటే దేవుడిచ్చే సర్వాంగ కవచం ధరించుకుంటే శక్తిగా నిలబడతాం. వాడిని ఎదిరించాలి. సాతాను తంత్రాలని ఎదిరించడానికి మనకేం కావాలి? శక్తి ఉండాలి. ఇప్పుడు పోరాడేవాడు అవతల వ్యక్తి బలమైన వ్యక్తితో పోరాడేటప్పుడు అన్న కొంచెం బాగు, నా కాళ్ళు వస్తున్నాయి, కూర్చొని కొట్లాడతా నీతో అంటాడా? కూర్చొని కొట్లాడేవాడు, కూర్చొని ఫైట్ చేసేవాడు లేడు ఎక్కడా. నిలబడే ఫైట్ చేయాలి. నిలబడే శక్తి కలిగి అవతల వాడి మీద దాడి చేయాలి. ఏ మిలిటరీ వాళ్ళైనా సరే, ఏ పోలీసు వారైనా సరే, పోరాడేవాడు నిలబడే అవతల వ్యక్తితో పోరాడుతూ ఉంటాడు. నా కష్టం, నా కాళ్ళు వస్తున్నాయి, మోకాళ్ళ బలం లేదు, కూర్చుంటాను, రా కొట్టుకో చూద్దాం అంటాడా? అనను కదా. కాబట్టి దైవజనమా, నిలబడే విషయంలో కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. తాను పడిపోకుండా ఉన్నట్లుగా ప్రార్థనలో, విశ్వాసములో, భక్తిలో, సంఘ సహవాసములో, దేవుని యెడల కలిగి ఉండే విషయాల్లో ఎక్కడే కానీ పడిపోకున్నట్లుగా నేను ప్రార్థనలో నిలబడ్డాను, నేను పరిచారములో నిలబడ్డాను, నేను వాక్యం చోట్ల నిలబడ్డాను, లేక సంఘ సహవాసంలో నిలబడ్డాను అన్న వ్యక్తిని అపవాది పడగొట్టాలని ఉంటాడు. కాబట్టి నిలుచున్నవాడు పడిపోకున్నట్లుగా జాగ్రత్తగా చూసుకోవాలి. 1, దేవుని మాటలు వినే విషయంలో జాగ్రత్తగా చూసుకోవాలి. 2, పునాది విషయంలో జాగ్రత్తగా చూసుకోవాలి. 3, నిలవబోట విషయంలో జాగ్రత్తగా చూసుకోవాలి. 4 చూద్దాము. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 16వ వాక్యం చదువుదామా? ఏ విషయాలను జాగ్రత్తగా చూచుకునవలను, ఏ విషయాలను జాగ్రత్తగా చూచుకునవలని నేర్చుకుంటున్నామో మాకు సువార్తను బేస్ చేసుకొని 4 విషయం నేర్చుకుంటున్నాం. ఎఫెసీ పత్రిక 5:16. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకుంటూ అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. నా ఉద్దేశం ఇక్కడ జ్ఞానం విషయంలో జాగ్రత్తగా చూసుకోవాలి. భూ సంబంధమైన విషయంలో మనము జాగ్రత్తగా చూసుకుంటాం. గత రాత్రి నేను మన పాస్టర్ డేవిడ్సన్ గారి అబ్బాయి ఎమరాల్డ్ బెంగళూరులో SABC బైబిల్ కాలేజ్ చదువుతున్నాడు. ఆయన ఫస్ట్ ఇయర్ జాయిన్ అయిన తర్వాత ఆయన MBA ఆయన డిగ్రీ చేసి B.Pharm చేశాడు. ఆ B.Pharmsలో ఆయనకు మంచి ర్యాంక్, స్టేట్ ర్యాంక్ వచ్చింది అనుకుంటాను చెప్తున్నాడు. అంకుల్, మంచి ర్యాంకుతో నేను పాస్ అయినాను, అయినా సరే బైబిల్ వాళ్ళ తండ్రి గారి సేవకుడు కాబట్టి తను సేవలో సహకారం అందించడానికి తను చదువుతున్న చదువుల్లో మంచి ర్యాంకులో పాస్ అయినాడు. దానికి కారణం ఏంటంటే అతడు లోక సంబంధమైన జ్ఞానము కూడా కలిగి ఉన్నాడు. లోక సంబంధమైన జ్ఞానం ఉంటే సరిపోదని దైవ సంబంధమైన జ్ఞానం కొరకై బైబిల్ కాలేజీలో తరబిదు పొందుతున్నాడు.
ఇక్కడ కూడా తాను పొందిన జ్ఞానం విషయంలో జాగ్రత్తగా చూచుకునే వాళ్ళను. భూ సంబంధమైన జ్ఞానం విషయంలో మనం బట్టలు వేసుకునేటప్పుడు కింద షర్ట్ వేసుకొని పైన ప్యాంట్ వేసుకుంటామా? అట్లా వేసుకున్నామంటే ఎవరిని ఏమంటారు? వాళ్ళని జ్ఞానం లేనోళ్ళు అంటారు. కింద ప్యాంటు చక్కగా వేసుకొని పైన షర్ట్ వేసుకొని బటన్స్ మొత్తం కరెక్ట్ పెట్టుకుంటే జ్ఞానం గల వ్యక్తి అంటారు. అలా కాకుండా బటన్స్ కూడా కింద నుంచి పైకి సొట్టగా పెట్టుకున్నాను అనుకో, రే జ్ఞానం లేనోడా, మెంటలోడా, బటన్స్ బాగా పెట్టుకోరా అంటారు. అట్లాగే సిస్టర్స్ శారీ పైన కొట్టుకొని బ్లౌజ్ కింద వేసుకుంటారా? వేస్తారు కదా. అట్లా వేసుకున్నంత ఎవరు? మెంటలోళ్ళు, పిచ్చోళ్ళు, జ్ఞానం లేని వాళ్ళు. అట్లా కాకుండా మంచిగా వేసుకుంటే భూ సంబంధంగా మనము తినేటప్పుడు ఈ చేయి మామూలుగా సవసాధారణంగా దీన్ని మంచి చెయ్యి, దీన్ని చెడ్డ చెయ్యి అంటారు. అంటే చేతులు రెండే, అంటే వీటిని ఎక్కువగా వాటికి ఉపయోగిస్తాం కాబట్టి దీంతో భోంచేసే వాళ్ళు తక్కువ, దీంతో భోంచేస్తే వాళ్ళు ఎక్కువ. తక్కువ శాతం ఎడమ చేతి వాటంతో తినేవాళ్ళు, ఎక్కువ శాతం కుడి చేతితో తినేవాళ్ళు. దీన్ని ఎక్కువగా వాష్రూమ్స్ ఉపయోగిస్తాం, దీన్ని మనం బాత్రూమ్స్ ఉపయోగిస్తాం, దీన్ని ఎక్కువ శాతం మంచిగా ఉపయోగిస్తాం. కాబట్టి ఈ మంచిదాన్ని ఆపేసి దీన్ని ఎక్కువ ఉపయోగిస్తే వాళ్ళని ఏమంటారు? పిచ్చోడా, అట్లా కాదరా, ఇట్లా కాదరా అని పిల్లలకి మనము నేర్పిస్తాం. అంటే భూ సంబంధం కొన్నిసార్లు నేర్పించకుండా ఇది మంచి చెయ్యి, ఇది చెడ్డ చెయ్యి, దీంతో భోంచేయాలి, దీంతో భోంచేయకూడదన్న జ్ఞానము కలిగి ఉంటారు ఖచ్చితంగా. అన్నం వండేటప్పుడు అన్నములో నీళ్ళేసి వండాలి అనే ఆలోచన కలిగి ఉంటారు. నూనె వేసి వండరు. ఒకవేళ తాలింపుకు నూనె వేసినా కొంచెం వేస్తారు. ఆ మొత్తం నూనె మొత్తం 1/2 లీటర్ నూనె వేసి అన్నం వండుతారు. ఎవరన్నా వండరు. ఆ కొంచెం నూనె తాలింపు వేసినా, తాలింపు తర్వాత మళ్ళా ఇసిరేసి నీళ్ళు పోసి అన్నం వండుతారు. అది జ్ఞానం. అట్లా కాకుండా నేను మొత్తం నూనెతోనే అన్నం వండుతా అంటే అది అవివేకం, పిచ్చి, జ్ఞానం లేనివా అంటారు. కాబట్టి భూ సంబంధ విషయాల్లో ప్రతి ఒక్కరికి జ్ఞానం ఉంది. దేవుడు భూ సంబంధ విషయం మాట్లాడలే, దైవ సంబంధమైన జ్ఞానం విషయంలో జాగ్రత్తగా చూచుకునే వాళ్ళు. అందుకే భక్తుడు అలా అంటున్నారు చూడండి, హోషేయ గ్రంథము 6:6 చూడండి. భక్తుడు అంటున్నారు చూడండి, వాక్యం హోషేయ గ్రంథము 6వ అధ్యాయం 6వ వాక్యం చూడండి ఒకసారి. నేను బలిని కోరను కానీ కనికరమునే కోరుచున్నాను. దహన బలుల కంటే దేవుని గూర్చిన జ్ఞానము నాకు ఇష్టమైనది. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, నీకు ఏమి ఇష్టమైంది? బిర్యానీ ఇష్టమైందా? తప్పులేదు, తిను. కానీ దైవ సంబంధమైన జ్ఞానం వచ్చేసరికి నేను బలిని కోరను, కనికరాన్నే కోరతాను. దహన బలి కంటే కూడా నాకు దేవుని గూర్చిన జ్ఞానము నాకు ఇష్టమైనది. ఈ రోజుల్లో దేవుని గూర్చిన జ్ఞానము లేక అదే వర్షాలు ఉంటుంది. నా జనులకు దేవుని గూర్చిన జ్ఞానం లేక నశించుచున్నారు. నశించేది దేవుని గూర్చి జ్ఞానం లేక మానవులు నశిస్తున్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు, నీ భార్య, నీవు, నీ భర్త, మీరు, మీ పిల్లలు దేవుని గూర్చి జ్ఞానం కలిగి ఉన్నారా? ఆ జ్ఞానం ఉందంటే జ్ఞానం అనుకుంటారు, కానీ అది దైవ సంబంధంగా, దైవ చిత్తానుసారంగా జ్ఞానం ఉందా? బైబిల్లో ఉంటుంది, బెసలేలీయులు అన్న వాళ్ళు ఒక తెగ ఉన్నారు బైబిల్లో. వాళ్ళకంట సమయస్ఫూర్తి జ్ఞానం ఉందంట. అందుకే వాళ్ళకు దేవుడు మంచి పని ఇచ్చాడు వాళ్ళకి మందిరంలో. కాబట్టి అంత్యదినాల్లో దేవుని గూర్చిన జ్ఞానము అరుదైపోతుంది. సాతాను తన టైం దగ్గర పడింది కాబట్టి ఈవెన్ పాస్టర్ గారు కుటుంబంలో కూడా దేవుని గూర్చిన జ్ఞానం కరువు అయిపోతుంది. దేవుని గూర్చిన జ్ఞానము ఇష్టం లేకుండా ఉంది. ఇక్కడ ఏమైంది వచనంలో? మళ్ళా చూడండి, దేవుడు బలులు కోరేవాడు కాదు, బలిని కోరను కానీ కనికరమునే కోరుచున్నాను. దహన బలుల కంటే దేవుని గూర్చిన జ్ఞానము నాకు ఇష్టమైనది. చూడండి, దేవుని గూర్చిన జ్ఞానం, భూ సంబంధమైన జ్ఞానము గూర్చిన ఇష్టం ఉన్నా లేకపోయినా తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచే జ్ఞానం గలవాళ్ళు కావాలని ఎల్కేజీ మామూలుగా చెప్పాలంటే ఈ ప్లే స్కూల్లోనే బలవంతంగా వేస్తారు. పిండి స్కూల్లో బలవంతంగా వేస్తారు వానికి జ్ఞానం కావాలని. కానీ దేవుని గూర్చి బలవంతంగా సండే స్కూల్కి పిలుచుకొస్తారా? బలవంతంగా మందిరానికి పిలుచుకొస్తారా? సర్లేరా, నువ్వు వాడుకో, మేము పోయిస్తాము మందిరానికి, ఈ ఆదివారము నువ్వు ఇంట్లో ఉండు. సరే, పొద్దున మందిరానికి వచ్చినావా, ఈ సాయంత్రం మా ప్రార్థన ఉంది, మేము పోతాంలే, ఇంటికి ఆడుకో అని పిల్లలని ఇంటికాడ పెట్టేస్తారు. అదే స్కూల్కి వచ్చే ఫీజు కట్టినాం పో, డబ్బులు కట్టినాం మేము పో అని
ఆ స్కూల్కి కాలేజీకి బలవంతంగా పంపిస్తాం లోక సంబంధమైన జ్ఞానం కోసం. మరి దైవ సంబంధ జ్ఞానం కోసం రేపు పాట నేర్చుకోరా, వాక్యం నేర్చుకోరా, ప్రార్థన చేయరా, రా మందిరానికి పోదాం రా, దైవ సంబంధమైన జ్ఞానము దేవునికి ఇష్టం రా అని మన పిల్లల్ని ప్రోత్సహిస్తున్నామా? ఎక్కడయ్యా మా పిల్లోడు మాటిండు, ఎక్కడమ్మా మా పిల్లోడు మాటిండు? అదే స్కూల్ విషయంలో, కాలేజీ విషయంలో ఊరుకుంటావా? ఒకరోజు, ఒక వారం, ఒక నెల మానేసి ఇంట్లో అనుకో, ఊరుకుంటావా నువ్వు? అదే మందిరానికైతే ఒకరోజు, ఒక వారం, ఒక నెల, ఒక సంవత్సరం మానేసినా ఏమనవు? మా పిల్లోనికి ఇష్టం లేదులయ్యా, మా పిల్లకు ఇష్టం లేదులయ్యా. ఎంత విచారము! భక్తుడు అంటున్నాడు, దేవుని గూర్చిన జ్ఞానం నాకు ఇష్టం. కాబట్టి మనము ఏ విషయాల్లో జాగ్రత్తగా చూచుకోవాలి? ఒకటి, దేవుని మాటల వినే విషయంలో జాగ్రత్తగా చూచుకోవాలి. 2, మనం వేసుకునే పునాది విషయంలో జాగ్రత్తగా చూసుకోవాలి. 3, నిలబడే విషయము జాగ్రత్తగా చూసుకోవాలి. 4, జ్ఞాన విషయంలో జాగ్రత్తగా చూసుకోవాలి. చివరిగా 5 చూద్దాము. 5ది యోహాను రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 8వ వాక్యం చూద్దాం. చివరిగా యోహాను రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం దాంట్లో ఉండేది 8వ వచనం చదువుదాం. అట్టివాడే వంచకుడును క్రీస్తు విరోధునై ఉన్నాడు. మేము మీ మధ్యను నెరవేర్చిన కార్యములను చెడగొట్టుకొనక మీరు పూర్ణ ఫలం పొందునట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. చూడండి, మేము మీ మధ్య ఉన్నాము, మేము మమ్మల్నేమో చెడగొట్టుకోం, మీరు పూర్ణ ఫలం పొందినట్లుగా జాగ్రత్తగా చూచుకొనుడి. ఇప్పుడు చూడండి, నేను అద్దాలు జారిపోకుండా జాగ్రత్తగా చూచుకుంటున్నాను. ఎందుకంటే నాకు మీరు బాగా కనబడాలి కదా, ఆ దూరం ముందు కనబడాలి, దగ్గర ఉన్న కనబడాలి. కాబట్టి అద్దాలు జాగ్రత్తగా చూచుకుంటున్నాను. ఒకవేళ మసక ఉంటే నీళ్ళు వేసి తుడుచుకొని మళ్ళీ మిమ్మల్ని చూస్తాను. ఇంకా మసక అయిపోతే డాక్టర్కి పోయి చెక్ చేసుకొని నా కళ్ళు ప్రాబ్లమా, అద్దాల ప్రాబ్లమా చెక్ చేసుకొని అద్దాలు చేంజ్ చేసుకుంటా. కళ్ళు చేసుకోలే, కళ్ళు దేవుడు ఇచ్చింది కాబట్టి ఇవి చేంజ్ చేసుకోలేము, ఇవి మాత్రం చేంజ్ చేసుకోవచ్చు. కాబట్టి మనము పూర్ణ ఫలం కొంచెం కాదు, పూర్ణ ఫలం. ఇప్పుడు చంద్రుడు పూర్ణంగా వచ్చినప్పుడు సంపూర్ణ చంద్రుడు అంటారు, పౌర్ణమి అంటారు. పూర్ణంగా చంద్రుడు వచ్చినప్పుడు పౌర్ణమి అంటారు. ముక్కాలు ఉంటే పౌర్ణమైన పూర్ణ చంద్రుడు అంటారు. అట్లాగే విశ్వాసులుగా, దేవుని పిల్లలుగా పూర్ణ ఫలం. మోషే అన్న బంధాన్ని గురించి రాయబడుతుంది హెబ్రీ పత్రికలో. అతడు పొందబోవు బహుమానం కొరకు దాని ప్రతిఫలం పొందటానికి ఆయన దేవుని ప్రజలతో ఉండేదే గొప్ప భాగ్యం ఎంచుకున్నాడని రాయబడింది. నా ప్రజలతో శ్రమ అనుభవించడం మేలు, ఎందుకంటే బహుమానంగా పొందబోయేటంటే ఆ ప్రతిఫలం మీద మనసు పెట్టాడు కాబట్టి కదా. దయచేసి మోసేలాగా మనం కూడా పూర్ణ ఫలం పొందువారిగా ఉండాలి. మన కొత్త నిబంధనలో ఫలం అనుసంగానే ఆత్మఫలం అన్న పేరుంది. ఆత్మఫలం అది 9 భాగాలు. ఆత్మఫలం 9 భాగాలు కదా. కొన్ని ఫలాలు భాగాలు ఉంటాయి, కొన్ని ఫలాలు ఒకటి ఏకాండంగా ఉంటాయి. ఫలాలు భాగాలుగా ఉండేది కమలా పండు భాగాలుగా ఉంటుంది కదా. కొన్ని ఫలాలు భాగాలు ఉంటాయి. జామకాయ భాగాలు ఉంటుందా? ఉండదు. జామ పండు ఒకటే కాండంగా ఉంటుంది. కాబట్టి భాగాలుగా ఉన్నటువంటి ఫలముల ప్రకారంగా ఆత్మ ఒక్కడే కానీ ఫలములు భాగాలుగా ఉన్నాయి. అవి 9 భాగాలు. ఫలం ఒక్కటే, భాగాలు 9. మొట్టమొదటిది ప్రేమ. ఇవన్నీ కూడా పరిపూర్ణ ఫలం అంట దీన్ని. అన్నీ ఉంటేనే పూర్ణ ఫలం. ఒక్కటే ఉంటే ఏకాండంగా ఉంటే అది ప్రేమ, ప్రేమ ఒకటే. ఇంకా ఇది అట్లా లేదే. ఆత్మ ఫలం అనేది భాగాలుగా ఉంది. ఈ భాగాలన్నీ ఒక వ్యక్తిలో ఉంటే ఆ వ్యక్తి పూర్ణ ఫలం పొందు విషయంలో జాగ్రత్తగా చూసుకోవాలి. ఒకటి లేకపోయినా పూర్ణ ఫలం కాదు. 9లో 9 అందరిలో ఉండాలి. కుటుంబంలో ఉండాలి, వ్యక్తిగతంగా ఉండాలి, సంఘంలో ఉండాలి. అప్పుడే ఆ వ్యక్తి పూర్ణ ఫలం పొందగలడు. చదవండి, ఆ మాట చదువుదాము. గలాతీ పత్రిక 5:2 కదా. అయితే ఆత్మఫలం ఏమనగా, ఆత్మఫలం
ఫలములు కాదు, ఆత్మ ఫలం ఏమనగా ప్రేమ, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. 9 భాగాలుగా ఉందండి ఆత్మ ఫలం. 9 భాగాలు. ఆత్మ ఒక్కడే, అందులో భాగాలు 9. కాబట్టి దీన్ని ఏమంటారు? పూర్ణ ఫలం అంటారు. పూర్ణ ఫలం. కాబట్టి పూర్ణ ఫలము మీరేం చేయాలంట? దాన్ని పొందినట్లుగా జాగ్రత్తగా చూచుకునండి. మళ్ళీ నమ్మచ్చండి, మళ్ళీ చదవండి. లోకంలో ఉన్నవారైతే వేరువేరుగా ఉండొచ్చేమో, మేమైతే మమ్మల్ని మేము చెడగొట్టుకోకుండా, చూడండి ఎంత బాగుంది మాట అది. మేము మీ మధ్యను నెరవేర్చిన కార్యములను చెడగొట్టుకొనక మీరు పూర్ణ ఫలం పొందినట్లుగా జాగ్రత్తగా చూచుకొనుడి. దైవజనమా, ఈ ఆగస్టు మాసం 3వ ఆదివారం ఇది. అలాగే 2024 మొదటి ఆదివారం లెక్క వేస్తే ఈరోజు 33వ ఆదివారం. ఈ 33 ఆదివారము మార్కు సువార్త 4వ అధ్యాయంలోంచి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏ విషయాల్లో జాగ్రత్తగా చూచుకోనాలి. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. ఈ 5 విషయాల్లో మనం జాగ్రత్తగా చూచుకునే వారిగా ఉందామా? జాగ్రత్తగా చూసుకోవాల్సినవి భూ సంబంధంగా వద్దొద్దన్నా చెప్పినా చెప్పకపోయినా జాగ్రత్తగా చూసుకుంటాం. బయట వర్షం వస్తుంటే గొడుగేసుకుని పోవాలి, రెయిన్ కోట్ వేసుకోవాలి, తల మీద టవల్ వేసుకోవాలన్న జాగ్రత్తలు చెప్పకుండానే తప్పక వాటిని అనుసరిస్తారు. అయితే ఆత్మ సంబంధమైన జాగ్రత్తలు కూడా చూసుకోవాల్సిన బాధ్యత దేవుడు మనకు చెబుతున్నాడు. 1, దేవుని మాటలు వినే విషయంలో జాగ్రత్తగా చూచుకుందామా? 2, పునాది వేసుకునే విషయంలో జాగ్రత్తగా చూచుకుంటున్నామా? 3, జ్ఞానం విషయంలో జాగ్రత్తగా చూసుకుంటున్నామా? లేక నిలబడి విషయంలో జాగ్రత్తగా చూసుకుంటున్నామా? జ్ఞానం విషయంలో జాగ్రత్తగా చూసుకుంటున్నామా? 5, పూర్ణ ఫలము పొందు విషయంలో జాగ్రత్తగా చూసుకుంటున్నామా? ప్రియ సహోదరి సహోదరుడా, అంత్యదినాల్లో ఉన్నాము. అపవాది విజృంభించే రోజుల్లో ఉన్నాము. కుటుంబాల మీద దాడి చేసే రోజుల్లో ఉన్నాము. మనం నిలబడకుండా చేయటానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నటువంటి రోజుల్లో మనం ఉన్నాం. కాబట్టి జాగ్రత్తగా చూసుకుందాం. ఏ విషయాల్లో నువ్వు జాగ్రత్తగా ఉండాలో ఆ మాటలు దేవుని ద్వారా విన్నావు కదా. దయచేసి నువ్వు ప్రార్థనలో జాగ్రత్తగా ఉంటే పడిపోకుండా చూసుకో. నువ్వు సంఘ సహవాసంలో జాగ్రత్తగా ఉంటే పడిపోకుండా జాగ్రత్తగా చూసుకో. పరిచరం చేస్తున్నావా? పరిచరం చేసే విషయంలో జాగ్రత్తగా చూసుకో. పడిపోవద్దు, ఆగిపోవద్దు, మానుకోవద్దు. దయచేసి క్రైస్తవుడా, విశ్వాసి, ఓ దేవుని కుమారుడా, ఓ దేవుని కుమార్తె, నీవు ఏ విషయాల్లో జాగ్రత్తగా చూసుకోవాలో 5 విషయాలు నువ్వు విన్నావు. మరలా యూట్యూబ్ ద్వారా విను. దాని గురించి జాగ్రత్త పడు. రాకడలో ఎత్తబట్టడానికి లోపం లేని వ్యక్తిగా ఉండు. చివరిగా పూర్ణ ఫలము పొందునంతగా జాగ్రత్తగా చూసుకోవాలి. అలా దేవుడు సహాయం చేయనట్లుగా ప్రార్థన చేసుకుందాము. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, ఆగస్టు మాసం 3వ ఆదివారం మాకిచ్చి ఈ 18వ తారీఖున మాకిచ్చిన ఆయన మార్కు సువార్త 4వ అధ్యాయము 24వ వచనాన్ని ఆధారం చేసుకొని ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలో మాకు నేర్పించావయ్యా. ఆయా విషయాల్లో మేము జాగ్రత్త ఉండటానికి పరిశుద్ధాత్మ తోడ్పాటు దయచేయండి. సంఘానికి వచ్చిన వారిని, అనారోగ్యంగా ఉన్న వారిని స్వస్థపరచండి అయ్యా. ఏ విషయాల్లో నీ సహాయం కావాలని మందిరానికి వచ్చారో, యూట్యూబ్ ద్వారా నీ మాటలు వింటున్నారో వారందరికీ యేసు నామంలో సహాయం చేయదు గాకనైనా. వారందరినీ యేసు నామంలో నీ కృపతో నింపుదు గాకనైనా. వారు నీ వల్ల గొప్ప మేలు పొందుకొని స్థిరమైన హృదయంతో నిన్ను హత్తుకొని వారి విశ్వాస క్రైస్తవ జీవితాన్ని కొనసాగింపచేయనట్లుగా కృప చూపుదు గాక నాయన, కనికరించుదు గాక నాయన. ఈరోజు ఈ 3వ ఆదివారం విన్న వాక్యాన్ని మరలా యూట్యూబ్లో వింటూ ముందున్న వారంలో, ముందున్న నెలలో ఎక్కడే కానీ పడిపోకుండా, ఎక్కడే కానీ అజాగ్రత్తగా ఉండకుండా జాగ్రత్తగా క్రైస్తవ జీవితాన్ని, విశ్వాస జీవితాన్ని కొనసాగించినట్లుగా పరిశుద్ధాత్మదేవ ఒక్కొక్కరిని బలపరిచి నీ రాకడ కొరకు సిద్ధపరచండి. నేను దేవుని ప్రేమ, ఆయన కుమారుని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్నిన సహవాసము కాపుదల నడిపు మనకును సకల ప్రజలకును. నేను ఆత్మ సంబంధమైన విషయాల్లో జాగ్రత్తగా చూసుకునే విషయంలో జాగ్రత్తగా ఉంటాను అనుకున్న ప్రతి ఒక్కరికి
ఇప్పుడు ఎల్లప్పుడూ తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రవేశిస్తున్నాం సంపూర్ణ జయం కలుగునుగాక. హల్లెలూయా. అందరికీ వందనాలు.